ఫోన్ చూస్తాను మాట్లాడదామంటే ఫోన్ చూస్తావు పక్కకు పెట్టు ఏం మాట్లాడదాం మాట్లాడు కొడుకు లగ్గం చేయాలన్న రంది ఉన్నదా ఉన్నోడే ఒక్క కొడుకాయే మన కులంలోనే మంచి పిల్లని చూసి ఘనంగా లగ్గం చేయాలి చేసుడేనే కానీ నువ్వు మాత్రం కట్నం కాడ కక్కుర్తి పడద్దు మంచి గుణవంతుడైన పిల్లని చూసేద్దాం మంచిగా కట్నం ఏమని కావన్నయ్యా నేను కట్నం గురించి అడుగుతానా మన కులంలో పిల్ల అయిందనుకో మంచిగా మన అలవాట్లే ఉంటాయి మన దాంట్లో మంచిగా కలిసిపోతుంది అందుకే మన కులంలో పిల్లనే చూసి చేద్దాం నువ్వు అనేది నిజమే కానీ మన కులంలో ఆడపిల్లలు దొరుకుతలేరు కాదే ఎంత కట్టమైనా మంచిదే నా కొడుకు మన కులంలో పిల్లనే చూడాలి లగ్గం చెయ్యాలి సరే సరే అట్లా చూసి చేద్దాం చూస్తా అనుకుంటూనే ఉండు అమ్మా ఏందిరా నువ్వు చేసింది అమ్మా ముందు నీకు చెప్తూ ఒప్పుకోవని అందుకే చెప్పలేదమ్మా ఒప్పుకోనని నీకు నచ్చినట్టు చేసుకొని పట్టుకొస్తావారా నచ్చినట్టు కాదమ్మా నచ్చిన అమ్మాయిని చేసుకొని నచ్చిన నీకు నచ్చితే అయిపోయిందారా మాకు నచ్చద్దా చాలా మంచిదమ్మా మీకు కూడా నచ్చుద్ది మంచిదా ఎవరికి మంచిదిరా ఇంతకు మన కులపుదేనా ఇది ఇది మన కులముది కాదు మన ఊరవతల గుడిసెలలో ఉండేది కదా అమ్మా కులం మనది కాదు కానీ గుణంలో మనం మించిపోతుందమ్మా అందరు నీ మంచిగా చూసుకుంటుంది ఇదేంద్రా నన్ను చూసుకునేది పైసలు వారెత్తే దానికంటే తాతలు వచ్చి నన్ను చూసుకుంటారు అరే ఇంకెంతసేపు పడతావు వాళ్ళు పెళ్లి చేసుకుని వచ్చారు ఇంట్లో రాని ఏంటిది రానిచ్చేది కులం తక్కువ గాలే నా ఇంట్లో రానియా అసోటిది దాన్ని నా ఇంట్లో కాలెట్లా పెట్టనిద్దా అమ్మా ఏంటిరా అమ్మ బొమ్మ గంగ నీళ్ళలో మురికి నీళ్ళు తీసుకొచ్చి కలిపినావు కదరా ఛీ అత్తమ్మ ఛీ ఎవతే నీకు అత్తమ్మ ఇంకొకసారి నన్ను అత్తమ్మ అనకు పైసల కోసం ఆశపడి నా కొడుకు ఎంబడబడ్డావానే అమ్మా అట్లా అనకమ్మా దాని ఎంబడి పడ్డది నేను దాన్ని ఒప్పించి పెళ్లి చేసుకుంది నేను అది పైసల కోసం ఆశపడేది కాదమ్మా ఏ ధైర్యంతో నొప్పించినవురా చదువుకుంటా అని పోయి మన కులం పేరంతా సావులో కలిపినావు అబ్బా ఎంతసేపు పడుతుంది హారతి ఇచ్చి మనం లోపలి తీసుకురాపో ఏది హారతి ఇచ్చేది హారతి ఇవ్వంటే నా చేతులను నరుకుంటా కానీ దొరికేది హారతియ్యా అమ్మా ఇక మమ్మల్ని బయట ఉంచుతావా మంది చూస్తే ఇజ్జత్ పోతుంది ఇంట్లోకి వస్తే ఆ ఇజ్జత్ అన్న దక్కుతుంది ఇంట్లోకి వచ్చి సావురే నేను ముందే చెప్పిన కదా చెప్పకుండా చేసుకోవద్దని ఏదైనా సరే చెప్పి చెయ్యాలి చెప్పిన తర్వాత వద్దంటే వదిలేసి బతికేదాన్ని తర్వాత జరిగేది అది ఆలోచిస్తాము చెప్తే ఆలస్యంగా జరిగేది చెప్పకుండా ముందు జరిగింది కదా అయినా చెప్పినా చెప్పకుండా జరిగేది ఇదే అత్తమ్మ ఇక ఎప్పటికీ నన్ను దగ్గరికి తీసుకోదు కదా అదేంది నాన్న నువ్వు అమ్మతో పాటే పోవాలి కానీ మా దగ్గరికి వచ్చినావు అది కాదురా పవన్ మీ అమ్మకు ఆవేశం ఎక్కువ ఆలోచన తక్కువ నాకేమో ఆలోచన ఎక్కువ ఆవేశం తక్కువ నీకు మా మీద కోపం లేదా మావయ్య అయ్యో కోపం ఎందుకమ్మా పెళ్లి చేసుకుంటారా వచ్చేసారు ఇప్పుడు నీ కోపడితే ఆ కట్టిన తాళ్ళు తెంచేసుకుంటారా నాది తక్కువ కులం కదా మావయ్య మీకేం అనిపించట్లేదా అనుకునేది ఏమున్నదమ్మా ఇప్పుడు మేము తినే బియ్యం పండించినోడు మా కులప్పుడు కాదు రోజు నేను పండుకునే మంచం చేసినోడు నా కులప్పుడు కాదు ఇప్పుడు వీల్చుకునే గాలిని చూసినావా ఇదో చెట్టు నుండి వస్తుంది కదా ఆ చెట్టు నాటినోడు కూడా మా కులపోడు కాకపోవచ్చు ఇట్లా కులం అని పట్టుకొని ఎడితే అసలు బతుకుడు ఎట్లా అమ్మ నాన్న నీ లెక్కనే అమ్మ ఆలోచిస్తే ఎంత మంచిగుంటుంది నాన్న అమ్మకు ఆలోచన తక్కువ అని చెప్పినా కదా నన్ను అత్తమ్మ ఎప్పటికీ కోడలుగా అంగీకరించదా మావయ్య కాలం అనేది మంచి వార్తకు చెడ్డ వార్తకు కబురు పంపిస్తే తల్లి చేదు చూసినావు కదా ఇక తీపి వార్త కోసం ఎదురు చూడు నాన్న అప్పుడప్పుడు అమ్మతో మాట కలిపితే ఎట్లుంటుంది అరే అమ్మ ఎప్పుడు ఎట్లుంటో తెలియదు కదా సరే చూద్దాం సరే నాన్న పెద్దమ్మ ఇన్నే ఉన్నావానే పట్నం నుంచి ఎప్పుడు వచ్చినావు బిడ్డ నీ డాక్టర్ కోర్స్ ఏడు దాకా వచ్చింది
జాబ్ కూడా వచ్చింది పెద్దమ్మ, మన ఊర్లోనే జాబ్ చేస్తాన్నా. అయితే కానీ అన్నెవరిని పెళ్లి చేసుకున్నాడట కదా, ఏది వదినమ్మ? అబ్బా ఏది పెద్దమ్మ, నీ కోడల్ని చూపియవా? ఎంత లక్షణంగా ఉంది, ముఖంలో లక్ష్మీకళ ఉలికి పడుతుంది. నీ పేరేంటి వదినమ్మ? సిరి. అబ్బా పేరింటేనే ఇంట్లోకు సిరియల్ తీసుకొచ్చేటట్టుంది. ఏ ఊరు వదినమ్మ? ఏంది వదినమ్మ ఊరు పేరు అడిగితే చెప్తలేవు? మన ఊరే గాని మన ఊర్లు ఉండరు, ఊరు బయట ఉంటారు. అంటే మన కులం కాదా? చిచి, మన కులం అయితే నీ మంచిగా చూసుకోకపోదు రానే, తక్కువ కులపుది. చీచి ముందే చెప్పవా పెద్దమ్మ? తక్కువ కులందని తెలిస్తే మీ ఇంట్లోకి అసలు రాకనే పోదు. ఇంకోసారి మీ ఇంట్లో అడిగే పెట్టా. చీచి, పోయి స్నానం చేయాలి. చూసినవానే, నువ్వు నా ఇంట్లోకి వచ్చేసరికి నా ఇంటికి వచ్చిన అందరు వెళ్ళిపోతాను. నా ఇంట్లోకి దయ్యం లేక దాపరిచ్చినావు కాదే దరిద్ర పోకందానా. అంత మెచ్చుకొని కులం గురించి తెలివంగానే అట్లా వెళ్ళిపోతే తప్పు ఎవరిదన్నట్టు అత్తమ్మ? తప్పు నీదేనే, కులం తక్కువదానా. మీరు మా కాళ్ళు ఒత్తుటానికి కూడా పనిచేయరు. అసోటిది నా కళ్ళ ముందే తిరుగుతావానే. లక్ష్మి ఏం మాట్లాడతావే? నీ నోరు పడిపోయింది కావచ్చు, నా నోరు మంచిగానే ఉంది. దీని బతుకు అబ్బాయి బుద్ధులే కోడల కట్టాయట. అత్తమ్మ నన్ను ఏమైనా అనండి, కానీ మా అమ్మ నాన్న తిట్టకండి. వాళ్ళే పుట్టకుంటే నీకు పుట్టుకుండకపోవు, నాకు ఈ బాధ ఉండకపోవు. ఛీ, అరే ఏం మాటలు అవి కట్టినా మాట్లాడు. ఏ నువ్వు ఆగో. దరిద్ర ముఖం వేసుకొని ఇంట్లో తిరుగుతా అంటే చూసుకుంటుంటారా? దరిద్ర ముఖం పెట్టుకొని ఇంకేసుకుంటుంటాను. ఒక్కపొండి నిలుచుండి చూస్తాను ఇంకా. ఏమైంది? ఎందుకు ఎడతాను? ఏమైందో తెలియదా? రోజు మీ అమ్మ ఎన్ని మాటలు అంటుందో. అంటాంది కానీ ఒక్క పట్టాలి. గొంతుక బట్టి ఒకేసారి చంపితే సచ్చేదాన్ని, కానీ ఎన్ని మాటలు మాట్లాడుతుంది. నేను కూడా దీని గురించి మాట్లాడదాన్ని. నా ముఖం కూడా చూస్తలేదు, నన్ను చూడగానే ముఖం తిప్పుకొని పోతాంది. నీకు ముఖం తిప్పుకొనే పోతుంది, నన్ను అయితే ముఖం మీదనే అనరాని మాటలు అంటుంది. తన నోటికి హద్దు అడుపు ఉండదు తల్లి. ఏది పడితే అదే మాట్లాడుద్ది. దాని తరఫున నేను క్షమాపణ చెప్తాను. అయ్యో మామయ్య, మీరు క్షమించు అనుడేంది, అట్లా అనకండి. అదే నువ్వు కోడలను ఎప్పుడు అర్థం చేసుకుంటుందేమో కానీ నువ్వే తన్నబడిపో బిడ్డ, ఆకలితాను. అద్దు మామయ్య, మళ్ళీ అత్తమ్మ చూస్తే ఏమన్నా అంటది. అరే నువ్వు ఒక అత్తమ్మకే కోడలు కాదు, ఈ ఇంటి కోడలు రా. నేను చెప్తాను కదా, అండిపో. సరే మామయ్య. ఎవరి బియ్యం పుట్టినరే ముదలష్టదానా? ఆకలి అవుతుంది అత్తమ్మ, అన్నం వండుకుందామని. బియ్యం అన్ని ముట్టుడేనే కాదే, నువ్వు అండిన అన్నం ఎవరు తింటలే? మనం తినడానికి అత్తమ్మ. ఏందే నువ్వు మాతో తింటావా? మేము తినాక మిగులుతే నీకు పెడతాం, మిగిలిందే నువ్వు తినాలే, లేకపోతే ఉపాసం పడాలి. సరే అత్తమ్మ. ఏయ్ ఇంకొకసారి అత్తమ్మ అన్నామనుకో నాలుక ఓత్తా. నన్ను అడగండి బియ్యం ముట్టుడు, ఇంట్లో ఏమన్నా ముట్టినామనుకో మెడ నరుకుతా. నడివిరిగాయి. ఏందేమో గంతగానే మాట్లాడతాను? నేనేడు అన్నా అడితే ఏమైందండి? సిగ్గులేదా? దాని చేత దాకిన బియ్యంతో అన్నం అంతా తింటావా? అది అంటిన బువ్వ మన ఇంటి కుక్క కూడా తినది. ఏం మాటగా అవి? మాటలు గిట్లనే వస్తాయి. నా ఇంటి కుక్కకు ఉడుకుడుకు బువ్వ అంటే ఎంత గాని దీనికి సరి బువ్వ కూడా పెట్టా. అసలు నువ్వు ఏ మనిషివే? ఏ మనిషివి గినిషివి అని మాట్లాడకు. నీది ఏ రక్తం, నీది ఏ కులం? ఏమన్నట్టు దాన్ని ఎనికేసుకొస్తాను. నీకు అంతగానో వాళ్ళతోనే బతకాలని ఉంటే పోయి అలా పురుషాల బతుకుపో. ఈ ఇంటికి ఇది కోడలుగా చూడు తప్పు కాదే, నువ్వు కోడలుగా చూడు తప్పు. అబ్బో ఇది ఇంట్లోకి వచ్చినాక ఇంట్లో కాదంతా ఎటో మరలింది. దీనికి పందాం అంటేనే సాపలేదు కానీ వీడికి వచ్చి పరుపులల్లా బెడ్లల్లో పందామని చూస్తాంది. దీని
ఇది దీని బతుకు. సరే సరే మాట్లాడకండి లోపల పోందా నువ్వా ఏరా మనము ఏమో కలుతులు పెట్టుకున్నాడు నాడు కిందెందుకు పడుకోలేవే మసాలా పడుకోవచ్చు కదా. నేను ఇక్కడికి పరుపుల మీద పండుకుందామని వచ్చిందట. ఎవరన్నారు? మీ అమ్మ అన్నది. ఎప్పుడన్నది? ఎప్పుడంటది? నువ్వు ఇంట్లుంటే తెలుస్తుంది, బయటికి పోతే నీకెట్లా తెలుస్తుంది? బాధలన్నీ నాకే. అరే ఇంట్లో ఊరికి ఏముంటారే, ఇంట్లో సరిగ్గా ఖరాబ్ అవుతుంది, అందుకే బయట వేడా. ఇప్పుడే పోయి మీ అమ్మ దగ్గర పోయి నా గురించి మాట్లాడు. ఎట్లా మాట్లాడతా ఏమని మాట్లాడాలి? నన్ను చూస్తే ముఖం ఇప్పుకొని పోతుంది. నన్ను తిట్టకని చెప్పు. మాది కులం తక్కువే కావచ్చు, మా దగ్గర పైసలు లేకపోవచ్చు, కానీ ఆత్మాభిమానం అంతకంటే ఎక్కువే ఉన్నది. నేనేం మాట్లాడా, నువ్వేం మర్చిపోకు. పట్టించుకోకంటే అయిపోయిందా? మాటలు పడేది నేను. ఇప్పుడు పోయి మీ అమ్మతో మాట్లాడతావా లేదా? ఏందే చెప్తావా లేదా? బాగా మాట్లాడతాను. నిన్ను పెళ్లి చేసుకున్నందుకు మా అమ్మ నాతో మాట్లాడతాడు, బయట ఎవరు కూడా వలకరిస్తాడు. అసలు నేను పెళ్లి చేసుకోకుండా అయిపో. ఏంది? నన్ను పెళ్లి చేసుకోకుంటే అయిపోవునా? మంచి గుణపాఠం చెప్పినవు. నాకు అమ్మ నాన్న లేనందుకు నన్ను ప్రేమించని నమ్మి పెళ్లి చేసుకుంటే ఇక్కడికి వచ్చి ఇంత అవమానాలు పడ్డా కూడా నువ్వు చూపించే మమకారం చాలా బాగుంది. ఏదో కోపంలోనే, కావాలని కాదు. కోపంలోనా? కోపంలో ఏం కాదు, నీ మనసులో ఏమున్నదో గదే మాట్లాడినావు. అదేం లేదే, నా బాధ చెప్పినాకంతే. బయటోడు ఏమనుకుంటాడో అని బాధపడు కాదు, ఇక్కడ నీ భార్యకి ఏం జరుగుతుందో దాని గురించి బాధపడు. సరేనే, నేను ఇంకోసారి ఏమన్నా ఇది మనసులో పెట్టుకో, బాధపడే. సరే. ఏయ్ ఇంకెప్పుడు పోదా హాస్పిటల్? ఏవో బాగా ఆచరణ చేస్తావు, నడు పోదాం. అబ్బో బాగా తొందర పడతాను కదా, బిడ్డను మోసేది నేనా నువ్వా? తొందర ఎందుకంటే తండ్రిని కాబోతాను కానీ ఆ మాత్రం ఉంటది కదా. ఉంటది కానీ ఇంటికి వారసుడు వస్తాడు. అత్తమ్మ ఇప్పుడైనా నాతో మంచిగా ఉంటుందో లేదో చూడాలి. ఉంటది కావచ్చే, మీతో మంచిగా వండుకుంటా, నాతో మాట్లాడతాను. సరే. ఏడిపోతాండ్రా? అమ్మా నువ్వు నాతో మాట్లాడుతున్నావానే, కోపం తగ్గిందా? కోపం తగ్గింది కానీ ఎటు పోతానవు? సిరి నిలదప్పిందమ్మా, హాస్పిటల్ పోయి పాప ఎట్లుందో తెలుసుకున్నా. ఓహో, ఇప్పుడు ముగ్గురు పోతాడు కదా, వచ్చేటప్పుడు ఇద్దరే ఇంటికి రావాలి. అంటే ఏందత్తమ్మా? అంటే నువ్వు ఈ ఇంట్లో మళ్ళీ అడుగు పెట్టాలంటే నువ్వు కడుపు తీయించుకుంటేనే ఇంట్లో అడుగు పెడతావు. ఏం మాట్లాడతానువే? అసలు ప్రపంచాన్ని చూడని పసిగుడ్డులు చంపేమంటావా? నేను నోరెడతాను అసలు. ప్రపంచాన్ని చూస్తే తప్పు గాని ప్రపంచాన్ని చూడకుంటే ఏమైతుంది? నువ్వు కడుపు తీయించుకో. అత్తమ్మ ఇన్ని రోజులు నన్ను ఎంత కొట్టినా తిట్టినా నేను భరించిన, కానీ నా కడుపులో పెరిగే బిడ్డను చంపుకోమంటే నేను తట్టుకోలేను అత్తమ్మ, నేను చంపుకోను, అది జరగని పని. ఎందుకు జరగదే? జరగాలే. అరే ఇన్ని రోజులు నీతో మాట్లాడలేదు, నీతోని మాట కలిపినా ఈ మాట ఇట్నే జావాలంటే నేను చెప్పిన పని చేసి కడుపులో బిడ్డను తీసేవి. అమ్మ మీకు నచ్చని పెళ్లి చేసుకున్నందుకు నా పానం అడుగు రిత్తా, కానీ పుట్టే పానాన్ని దీమని చెప్పకమ్మా. అత్తమ్మ అసలు నా బిడ్డని ఎందుకు చంపమంటాను? మేమేం పాపం చేసినాం? అసలు నా బిడ్డేం పాపం చేసింది అత్తమ్మ? పుట్టబోయే బిడ్డ పూర్తిగా మా రక్తం కాదు, అందులో నీ రక్తం కూడా కలిసింది. అసోంటి బిడ్డ మాకద్దు, మా ఇంట్లో పెరగద్దు. ఒకవేళ పుట్టినా కూడా ఎటుగాని కులవరాయి పుడుతుంది. అందుకే కడుపు తీయించుకోమంటానా, తీయించుకో. మేమేమన్నా ఇష్టపడి దేవుణ్ణి వేడుకొని ఆ కులంలో పుట్టిన మా అత్తమ్మ, ఆ దేవుడే ఇష్టపడి మమ్మల్ని ఆ కులంలో పుట్టించిండ్రు. ఆ దేవుడే ఇష్టపడిన మమ్మల్ని మీరు ఇష్టపడితే ఎంత, ఇష్టపడకుంటే ఎంత, మాకేం ఫరక్ పడదు.
దేవుడిచ్చిన జీవానికి మీరు కులమంట కడతాండ్రు. ఎవరు ఎన్ని అన్నా ఏం చేసినా కూడా నా బిడ్డను ఈ లోకాన్ని చూసేటట్టే చేస్తా. మీరు రండి. ఏమయ్యా అత్తమ్మకు ఏమైంది? 10 రోజుల నుంచి రూమ్లోకి వెళ్ళి బయటికి అత్తలేదు. పోయి అడుగుదామంటే నా మీద గయ్యమంటది అనిపిస్తుంది. ఏమోనే ఇప్పుడు నేను అడిగినాక అంతే కాదే. సరే నేను బాబుని అడుగుతా. మనం పట్టించుకోకపోతే ఎట్లా? ఆమెకి ఎవరు ఉన్నారు? నువ్వు నేనే కదా. మనం ఏమైనా పట్టించుకోమంటున్నావా అనే? ఆమెనే ముఖం తోర్తలేపా. అందుకే అడుగుతున్నా నేను. బాబుని అడుగుతుంది. బాబు చెప్తారు కదా. సరే. పెద్దమ్మ ఎట్లున్నదే ఇప్పుడు? కొంచెం మంచిగానే ఉంది బిడ్డ. పెద్దమ్మ నీకు వచ్చిన రోగానికి డాక్టర్ని నేనే మస్తు భయపడతాన్నా. సొంత పెద్దమ్మ కాబట్టి వచ్చి చూస్తాన్నా. ఇప్పటిదాకా మనోళ్ళు ఎవరైనా నిన్ను చూడనీకి వచ్చిర్రానే? నీ రోగం వాళ్ళకి అంటుకుంటారని చెప్పి ఎవరు చూడనీకి కూడా వస్తలేదు. నా చెల్లె బిడ్డవైనా నన్ను కన్న బిడ్డ లెక్క చూసుకుంటాను. నేను మంచాలకెళ్ళి లేవకున్నా నాకు తుడుసుడు బట్టలు మార్చుడు నన్ను మంచిగా అరుచుకున్నావు బిడ్డ. నీ రుణం నేను ఎట్లా తీర్చుకోవాలి? ఇన్ని రోజులు సేవ చేసింది నేను కాదే, వదినే. రోజులు నువ్వు ఎంత తిట్టినా ఎంత కొట్టినా ఎన్ని అన్నా కానీ కడుపుతోటి ఉండు కూడా నిన్ను చిన్న పిల్ల లెక్క చూసుకుంది. నిన్ను జూన్నికి వచ్చినప్పుడల్లా నొప్పిలెత్తందని ఏడ్చినావు కదనే. నువ్వు నిద్ర పోనీకి నీకు ఇంజక్షన్ వేసిపోయినా నువ్వు వండుకున్నాక వదిన వచ్చి నీకు సేవ చేసింది. నీకు వచ్చిన రోగానికి లేకుంటే నువ్వు ఇంత తొందరగా కోలుకునేదానివి కాదే. ఇన్ని రోజులు నేను కూడా వదినను అర్థం చేసుకోలేదు. ఇప్పటి నుండి అయినా వదినతోని మంచిగా ఉండు. పోయేత్త పెద్దమ్మ, జాగ్రత్త. అత్తమ్మ, ఏమైంది అత్తమ్మ? ఎందుకు ఎడతాను? నేను చూసుకుంటా అత్తమ్మ, బాధపడకు. నీ సేవ నన్ను చేసుకొని నా ముఖం చూడకు. నీకు ఇష్టం లేకుంటే ఒక పని మనిషిని పెట్టినా అనుకో, కానీ నీ సేవ నన్ను చేసుకొని అత్తమ్మ. చూసిన లక్ష్మి, నువ్వు దీన్ని కోడలు లెక్క చూసుకోకుండా కూడా అది నిన్ను తల్లి లెక్క చూసుకున్నది. నా కులంలో పుట్టినోడు ఎవ్వడు నా దగ్గరికి రాలేదు, నన్ను చూడలేదు. కానీ నువ్వు నన్ను మంచిగా చూసుకున్నావు బిడ్డ. ఇన్ని రోజులు కులం ఉంటే చాలు, గుణం వద్దనుకున్నా. కానీ కులం కంటే గుణం గొప్పదని నిరూపించినావు బిడ్డ. నన్ను క్షమించు అత్తమ్మ, అట్లా మాట్లాడకు. నిన్ను నా కోడలు లెక్క చూసుకో, నా బిడ్డ కంటే ఎక్కువ చూసుకుంటా. అమ్మా బాధపడక, మేము ఉన్నాం కదా, మేము చూసుకుంటాం కదా. వీడియో పోస్ట్. లక్ష్మి, ఇప్పటికైనా కోడల్ని అర్థం చేసుకున్నావు.
ఈ కాడికలు అందరం కలిసిమెలిసి సంతోషంగా ఉందమే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాకిర్ ప్రొడక్షన్. చూసిరు కదా మా వీడియో ఎట్లుంది? మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కపొంట కంటుడే మిగిలిన గట్టి కొట్టుడి. బాయ్.